ప్రేమమయుడు మా తండ్రి, నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వినడానికి వేగిరపడుతుండగా కృప దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేసి వాక్యము చేత మేము వృద్ధి చెంది ఆధ్యాత్మికంగా బలపడే వాక్యం మాకు దయచేయమని, నా నోట నీ మాటను ఉంచి నీ వాక్కులతో నాతో మాతో అందరితో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని కోరుకుంటూ ప్రాణాత్మ శరీరములతో లొంగిపోతూ నీ నామమును హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటుండగా నీ వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, దేవుని యందు మన భక్తి ఎలా ఉంది, దేవుని యందు మన భక్తి ఎలా ఉంది అనే దాని గురించి ఈరోజు మనం ఆలోచించేద్దాం. దేవుని యందు మనం చూపుతున్న భయము, భక్తి ఎలా ఉన్నాయి, మన భక్తి ఎలా ఉంది అనే దాని గురించి ఆలోచించేద్దాం. మొదటిగా భక్తి అంటే అర్థం ఏంటి, అసలే భక్తి అంటే ఏంటి అని అర్థం ఆలోచన చేయగలిగితే, భగవంతుని ఎడల ఆసక్తి కలిగి ఉండడమే భక్తి అంట. భక్తి అంటే భగవంతుని ఎడల ఆసక్తి. ఈ మాటలో మొదటి మాటను భగవంతుడు అనే మొదటి మాటను, ఆసక్తి అనే చివరి మాటను తీసుకొచ్చి రెండింటిని జతపరిస్తూ వచ్చే మాటే భక్తి. భక్తి భగవంతుని ఎడల ఆసక్తి కలిగిన పిల్లలుగా మనం ఎలా ఉన్నాం. అక్షరాన్ని బట్టి దేవునికి దగ్గర అవ్వడం కాదు, కానీ మన ఆత్మను బట్టి, మన భయభక్తులను బట్టి దేవునికి మనం దగ్గర అవ్వగలం. గతంలో ఎవడో వ్యాపారం రీత్యా ఒక వ్యాపారం వృద్ధి చెందడానికి ఒక యాడ్ ఇచ్చేవారు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా తర్పాల భక్తి అని. బూడిద తప్ప, పొగ తప్ప ఏమీ లేదు అక్కడ. భగవంతుని భక్తుని ఏం చేస్తుందంట, అనుసంధానం అంటే దగ్గర చేసేది ఏదంట, అంబికా తర్పాల భక్తి. అంటే వ్యాపారం రీత్యా అది మంచిగా క్లిక్ అయ్యాడు, మంచిగా వ్యాపారంలో బాగా వృద్ధి అయిపోయాడు, మంచిదే. అయితే ఇక్కడ నేను అంటున్నాను, భక్తి అనగా ఏంటి అంటే దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉండడం. భగవంతుని ఎడల, సృష్టికర్త ఎడల, మన సృజించిన దేవాతి దేవుని ఎడల భయభక్తులు కలిగిన ఆసక్తి అనేది ఈరోజు భక్తికి మూలమైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే మన భక్తి ఎలా ఉంది, దేవుని ఎడల మనం చూపుతున్న భక్తి ఏ విధంగా ఉంది. రకరకాల భక్తులు ఉన్నాయి, రకరకాల భక్తితో చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. అయితే భక్తులలో ఉన్న భక్తి సరైనదేనా అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మొదటిగా యాకోబు పత్రికలోకి మనం వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనంలోకి మనం వెళ్ళగలిగితే, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తాను కాపాడుకునుటయే. ఇక్కడ ఒక భక్తి కనిపిస్తూ ఉంది. ఈ భక్తి నిష్కలంకమైన భక్తి. నిష్కలంకమైన భక్తి. ఈ భక్తిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని ఆలోచన చేస్తే, ఈరోజు చాలా మంది భక్తులు ఉన్నారు, చాలా మంది భక్తి చూపిస్తూ ఉన్నారు, చాలా మంది భక్తి కలిగిన వారిగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే వారి భక్తి సరైనదేనా, దేవుని ఎడల వాళ్ళు చూపుతున్న భయభక్తులు దేవునికి ఇష్టానుసారమైనవేనా అనేది ఈరోజు మనందరము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భక్తి ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది. బైబిల్లో ఒక భక్తి కనిపిస్తూ ఉంది, ఇది నిష్కలంకమైన భక్తి. నిష్కలంకమైన భక్తి. ఈ భక్తిలో మనం చూడగలిగితే ఇక్కడ ఏమంటాడంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తాను కాపాడుకునుటయే. నిజమైన భక్తి, నిష్కలంకమైన భక్తి ఏంటి అని ఆలోచన చేస్తే, ఇక్కడ నిష్కలంకం అంటే కలంకము లేనిది. నిష్కలంకం అంటే అర్థం ఏంటి, కలంకము లేనిది. ఇట్టి భక్తి కలిగిన వారు, ఇట్టి భక్తి కలిగిన వారు, నిష్కలంకమైన భక్తి కలిగిన వారు ఎలా ఉంటారంటే, వాళ్ళు చేసే పని ఎలా ఉంటుందంటే, పవిత్రముగా ఉండి నిష్కలంకమైన భక్తి కలిగిన వారిగా ఉన్నవారు దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, ఇబ్బందులలో ఉన్న వారిని ఏం చేస్తారట,
పరామర్శించి ఆదరించి వారిని ముందుకు తీసుకుని వెళ్తారట. అదే కాకుండా నిష్కలంకమైన భక్తిలో ఇహలోక మాలిన్యమును అంటకుండా తాను ఏం చేసుకుంటారట, కాపాడుకుంటూ ఉంటారట. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, ఈరోజు ఇహలోక మాలిన్యమును అంటకుండా బ్రతుకుతున్నారా క్రైస్తవులు? ఈరోజు భక్తులుగా నువ్వు నేను మనందరము దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని యందు ఆసక్తి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనందరము దేవుని సన్నిధికి వచ్చాం. మనం పవిత్రముగా బ్రతుకుతున్నామా? నిష్కలంకముగా మనం బ్రతుకుతున్నామా? ఇహలోక మాలిన్యం అంటకుండా మనం బ్రతుకుతున్నామా? మన బ్రతుకులో దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, ఇబ్బందులలో కష్టాల్లో ఉన్న వారిని ఆదరించే వారిగా మనం ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఎక్కడ చూసినా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. భక్తుల సంఖ్య ఎక్కడ చూసినా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. క్రైస్తవ్యంలో కానీ, హైందవ్యంలో కానీ, ముస్లింలో కానీ ఎక్కడ చూసినా భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మరి నేరాల సంఖ్య, భక్తులు పెరుగుతున్నప్పుడు నేరాలు అనేవి ఏమవ్వాలి? తగ్గాలి. తగ్గకుండా నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? భక్తుల పేరట మారణ హోమం ఎందుకు చేస్తున్నారు? భక్తి పేరట మనుషులు ఎందుకు చెబుతున్నారు? భక్తి పేరట మనుషులను ఎందుకు హింసిస్తున్నారు అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. క్రైస్తవ జీవితాల్లో మన భక్తి నిష్కలంకమైన భక్తి, అంటే మనలో కలంకము లేని భక్తి కావాలి. నిష్కలంకమైన భక్తి అంటే నీలో కలంకం ఉండకూడదు, పవిత్రత మాత్రమే ఉండాలి. అది ఇహలోక మాలిన్యమును అంటకుండా తాను ఏం చేసుకోవాలట, కాపాడుకోవాలి. ఇదే నిష్కలంకమైన భక్తి. ఈరోజు నీలో నాలో ఉందా? ప్రభు బలకు సిద్ధపడుతున్నాం, చాలా ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి వచ్చేస్తాం. వెరీ గుడ్. నిష్కలంకమైన భక్తి, నీలో కలంకము లేని విధంగా, నీలో నాలో కలంకము లేని విధంగా మనం బ్రతుకుతున్నామా? ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా మనం బ్రతుకుతున్నామా? మన భక్తిలో విధవరాండ్రను, మన భక్తిలో దీనులను, మన భక్తిలో దరిద్రులను ఆదరించి పరామర్శించే స్థితిలో మన భక్తి ఉందా? ఇది క్రైస్తవ జీవితానికి చాలా చాలా అవసరమైంది. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆదివారం బైబిల్ పట్టుకుని వచ్చేసి చక్కగా పాటలు పాడేసి దేవుడిని ఆరాధన చేసి చక్కగా వాక్యం విని దేవుడు మనల్ని ప్రేమించిన కొలది, ఆశీర్వదించిన కొలది ఒక కానుక వేసేసి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతే భక్తి కాదు ఇది. భక్తిలో బ్రతుకు మారాలి. భక్తిలో ఏం మారాలి? నీ బ్రతుకు మారాలి, బ్రతుకులో పరిపక్వత రావాలి, బ్రతుకులో మార్పులు రావాలి. దానిలో నిష్కలంకమైన భక్తి అన్నాడు. అందుకే నీకు చాలా చక్కగా చెప్తున్నాడు, పవిత్రమును తండ్రి అయిన దేవుని ఎదుట నువ్వు నేను తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు మరియు ఇహలోక మాలిన్యమును అంటకుండా బ్రతుకుటమే నిష్కలంకమైన భక్తి. ఇటు భక్తి కలిగిన వారికి మనం ఉన్నామా? ఇటు భక్తి కలిగిన వారికి మనం బ్రతుకుతున్నామా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా భయము, భక్తి కలిగి ఉంటున్నాం. నిజ జీవితాల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా బ్రతుకుతున్నామా? దేవుని సన్నిధిలోనే చాలా జాగ్రత్త కలిగి ఆరాధన చేస్తున్నాం. నిజ జీవితాల్లో దేవుని అలాగే ఆరాధన చేస్తున్నామా? ఈ భక్తి జీవితాల్లో మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, కలంకము లేని విధంగా నేను ఉన్నానా? ఇహలోక మాలిన్యమును అంటకుండా నేను బ్రతుకుతున్నానా? నా బ్రతుకులో ఎవరు దీనులు, నా బ్రతుకులో విధవరాలు, నా బ్రతుకులో దిక్కులేని పిల్లలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించే స్థితిలో నేను ఉన్నానా అనేది క్రీస్తు ప్రేమకు నిదర్శనముగా కనిపిస్తాం. క్రీస్తు ప్రేమకు నిదర్శనముగా కనిపిస్తూ ఉంది. అంటే మన భక్తి ఎలా ఉండాలి? ఇప్పుడు నిష్కలంకం అంటే అర్థం ఏంటి? కలంకము. పైకి భక్తి కలిగిన వారిగా ఉంటారు చాలా మంది, కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేదు. పైకి మాత్రం మేడు పండులాగా నిగనగలాడుతూ ఉంటారు, అబ్బో భక్తుల్లాగా ఉంటారు, కానీ వాళ్ళ జీవితాలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానాలను చూస్తే కలంకముతో నిండిన వారిగా ఉంటారు. ఇది మంచిది కాదు క్రైస్తవ జీవితానికి. కనుక భక్తి జీవితాల్లో మన భక్తి ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి. ఆదివారమే మండితే కుదరదు. సండే మండే క్రైస్తవుడు కాదు నువ్వు. సండే మండే క్రైస్తవుడు కాదు. ఆదివారమే కొంతమంది మండుతారు, మళ్ళా కనమ కాలం అంతా లోకంలో మండుతూ ఉంటారు. సండే మండుతారు, మళ్ళా సండే వస్తేనే మంట వస్తుంది, మళ్ళా సండే వరకు లోక మంటలో బ్రతుకుతూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కలంకము లేని విధంగా నిష్కలంకమైన వారిగా, ఎవరి దిక్కులేని పిల్లలను ఆదరించే వారిగా, దేవుని ప్రేమను ఎరిగి పవిత్రత కలిగిన వారమై ఇహలోక మాలిన్యమును అంటకుండా మనం ఎలా ఉండాలట?
బ్రతకటమే నిష్కలంకమైన భక్తి. మన భక్తిలో ఎలా ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. ఒక ఆయన భక్తిని గురించి ఒక ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒకసారి యోబు గ్రంథంలోకి మనం వెళ్దాం. యోబు గ్రంథంలోకి మనం వెళ్తే యోబు గ్రంథంలో ఒక భక్తుడిని మరొక భక్తుని సహోదరుడు స్నేహితుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 4వ అధ్యాయము, యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా మీ మనసులో మీరు చదువుకోండి. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నీతిమంతులు సింహము వలె ఉంటారు. నీతిమంతులు ఎలా ఉంటారు? సింహము వలె ఉంటారంటే దేనికి భయపడరు. నీతిమంతులు సింహం వలె ఉంటారంటే దేనికి భయపడరు, దేవునికి తప్ప. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక భక్తుడిని ఆ భక్తుని స్నేహితుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. అతనే ఎలీఫజు. ఎలీఫజు ఏమని అడుగుతున్నాడు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. యోబు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదు. ఇక్కడ ఏ భక్తి కనిపిస్తూ ఉంది? శక్తి కలిగిన భక్తి. ఏంటిది? శక్తి కలిగిన భక్తి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అంటే శక్తినిచ్చేది భక్తి. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో చాలా మంది దేవుని దగ్గరకు వస్తున్నారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా, దేవుని శక్తిని పొందుకోలేని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు దేవుని సన్నిధికి రావడం వలన మనం ఉజ్జీవించబడాలి, ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయ స్థితిలో దినదినము వృద్ధిపరచబడాలి, ఆత్మీయతలో ఎదుగుదలలోకి మనం వెళ్ళాలంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కావాలి. అదే యోబు స్నేహితుడైన ఎలీఫజు ప్రత్యుత్తరం ఇస్తూ నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదని ప్రశ్నిస్తా ఉన్నాడు. భక్తులైన వారు శక్తి కలిగిన వారిగా ఉంటారట. భక్తులైన వారు ఎలా ఉంటారు? శక్తి కలిగిన వారిగా ఉంటారట. ఆ శక్తి కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? ఏ శక్తికి భయపడరు. బెస్ట్ ఎగ్జాంపుల్ షడ్రకు, మేషకు, అబేద్నెగో దేనికి భయపడలేదు వాళ్ళు? అగ్నిగుండానికి కూడా చావు వస్తున్న కూడా. దానియేలు సింహాల బోనులో వేస్తారని ప్రతిరోజు చాటి చెప్తూ ఉన్నా, ప్రతిరోజు యెరూషలేము వైపు తలుపులు తీసి ఆ తట్టు తిరిగి ఏం చేస్తా ఉన్నాడు? ముమ్మారు ప్రార్థన చేస్తాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. రోజు క్రైస్తవులు చాలా మంది చిన్న బాధ వచ్చేటప్పటికి, చిన్న సమస్య వచ్చేటప్పటికి, చిన్న ఇబ్బంది ఎదురయ్యేటప్పటికి, చిన్న ఏదో జరగరాంది జరిగేటప్పటికి అబ్బో మనం ఎంత భయపడిపోతూ ఉంటామో కదా, ఎంత ఆందోళన చెందుతూ ఉంటామో, ఎంతలాగా దేవుణ్ణి దూషిస్తూ ఉంటామో, ఎంతలా దేవుణ్ణి తప్పుపడుతూ ఉంటామో. ఇక్కడ ఎలీఫజు యోబుతో అంటాడు, యోబు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదంటే భక్తి గలవారు శక్తిని పొందుతారు, శక్తి గలవారు ధైర్యవంతులు అవుతారు. భక్తి కలిగిన వారు ఏమవుతారు? శక్తిని పొందుతారు, శక్తిని పొందిన వారు ధైర్యవంతులుగా మారుతారు. అంటే నీ భక్తి వలన ధైర్యాన్ని పొందుతూ ఉన్నావు, నీ భక్తి వలన శక్తిని పొందుతూ ఉన్నావు. ఈరోజు దేవుడి శక్తిని ఎంతమంది ఆశ్రయిస్తున్నారండి? అలా ఆశ్రయించిన ఒక బాలుడి గురించి అనేక సార్లు ప్రసంగాల్లో వింటూ ఉంటాం. ఒక బాలుడు ఒక యుద్ధ సూర్యుని ఎదిరించాడు. ఆయనలో ఉన్నదేంటి? దేవుని శక్తి. ఆయనలో ఉన్నదేంటి? దేవుని శక్తి. ఆయనలో ఆ శక్తి పొందడానికి గల కారణం దేవుని యందు భక్తి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు కనుక ఎవండి యుద్ధ సూర్యుడిని సైతము చూచి రాజు మొదలుకొని సైన్యంలో ఉన్న వారంతా గజ వణుకుతుంటే సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత జీవము గల దేవుని చేతిలో పడుతున్నాడు. యుద్ధము యెహోవాదని వెళ్ళాడంటే ఇదిగో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదు. అంటే క్రైస్తవ జీవితాల్లో ఏం కావాలి? యథార్థ ప్రవర్తన. ఇది క్రైస్తవ జీవితాల్లో భక్తి కలిగి ఉన్నామని చెప్పుకుంటూ నీకు నువ్వు అనుకోవడం వల్ల నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నావు.
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటే నీ నిరీక్షణ, నీ యథార్థ ప్రవర్తన వలన నీ నిరీక్షణకు ఏమవుతుందట? ఆధారం అవుతుంది. క్రైస్తవ జీవితంలో ఎవరిని శక్తి కలిగిన, భక్తి కలిగిన వారమే మనం ఉండాలి. ఎలా ఉండాలి? శక్తి కలిగిన భక్తిని పొందేవారిగా ఉండాలి. మొదటిది ఏంటి? నిష్కలంకమైన భక్తి, అంటే కలంకము లేని భక్తి, అంటే పవిత్రత కలిగిన వారమే బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా బ్రతకాలి. రెండవది, దేవుని శక్తిని పొందుకునేంత విధంగా దేవుని యందు భయభక్తులు కలిగిన విధముగా ఆ శక్తిని కలిగిన భక్తి నువ్వు కలిగిన వాడవై ఉండాలి. మరొక మాటను మనం చూద్దాం. చూడండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. సంతృష్టి సహితమైన దైవభక్తి. ఏ భక్తి ఇది? సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుచున్నాము. సంతృష్టి సహితమైన దైవభక్తి, ఇదొక భక్తి కనిపిస్తా ఉంది మనలో. సంతృష్టి సహితమైన దైవభక్తి. ఎంతమంది సంతృష్టి కలిగి బ్రతుకుతున్నారు? సంతృష్టి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధకం. ఈ లాభము భౌతికమైనది కాదండి. ఈ లాభము భౌతికమైనది కాదు, ఆత్మకు సంబంధమైనది. ఆత్మ సంబంధమైన లాభం ఇది. ఒకరికి ఉన్న దురాశ వాడిని పేదరికానికి నెట్టుతుంటే, మరొకరికి ఉన్న సంతృప్తి వాడిని ఐశ్వర్యవంతునిగా మారుస్తూ ఉంది. ఒకరికి ఉన్న దురాశ వాడిని దరిద్రానికి తీసుకుని వెళ్తుంటే, ఒకరికి ఉన్న సంతృప్తి వలన, దురాశ వలన దరిద్రానికి వెళ్తుంటే, సంతృప్తి వలన వాడు ఎక్కడికి వెళ్తాడంటే ఐశ్వర్యానికి వెళ్తాడంటే. సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగిన క్రైస్తవులుగా మనం ఉన్నామా? సంతృష్టి సహితమైన దైవభక్తి అంటే మనకున్న దానితో తృప్తి చెందే భాగ్యం మనకు కావాలి. మనిషికి ఎన్ని ఆశలు, మనిషికి ఎన్ని ఆశలు 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 ఆశలు. ఇంకా 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 సంపాదించాలి 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 అంత దాంతరంగా చచ్చిపోవాలి. తర్వాత నువ్వు సంపాదించినంత వెనకాల వాళ్ళు. దుబాయ్లో ఒక నానుడు వస్తే, మన పెద్దల నానుడు బాగా ఫాలో అవుతుంటారు దుబాయ్లో. రే, కొంచెం యవ్వనంలో బలంగా ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనక్కి వేసుకుంటున్నారు అందరూ. ఎక్కడ తెలుసా? కిడ్నీలో, ఇడ్లీలో చట్నీ వేసుకున్నట్టుగా కిడ్నీలో ఏమేస్తున్నారు? రాళ్ళు. క్రైస్తవ జీవితాల్లో మనకున్న దానితో మనం తృప్తి చెందడం నేర్చుకోవాలి. మనకున్న దానితో మనం తృప్తి కలిగి బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడు మనశ్శాంతిని కోల్పోతామంటే ఆశలకు వెళ్ళిపోవడం వల్ల. ఎప్పుడు మనశ్శాంతిని కోల్పోతాడు? ఆశలకు వెళ్ళిపోవడం వల్ల. ఆశలకు వెళ్దామంటే ఏమైపోతుంది? ఇక్కడ మనశ్శాంతి గురువైపోతుంది. కనుక క్రైస్తవ జీవితాల్లో సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకం. అది దైవికంగా అవ్వచ్చు, ఆత్మీయంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు. ఏ విధంగా చూసినా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి మనం ఏమీ తీసుకుని పోలేము. కనుక అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి చేయదు. నాకు ఇది చాలు అనుకుంటారా? నేను చాలా సందర్భాల్లో చెప్తాను, మీరు హ్యాపీగా ఉండాలంటే, అందరికీ చెప్తున్నాను, నేను మళ్ళా చెప్తాను, నేను ఫాలో అయ్యేది అదే. మీరు హ్యాపీగా ఉండాలంటే మీకంటే గొప్ప వాళ్ళు, మీకంటే ఉన్న వాళ్ళ వైపు చూడకండి. మీకంటే కింద ఉన్న వాళ్ళు, అంటే మీకు మంచి ఇల్లు ఉంది, కొంతమందికి ఇల్లు లేవు. మీకు మంచిగా 3 పూటల ఆహారం తినే భాగ్యం దేవుడు ఇచ్చాడు. కొంతమందికి 1 పూట కూడా తినే ఆహారం లేదు. కొంతమంది ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, మరొకరు కట్టుకోవడానికి కూడా బట్టలు లేవు. నీకు ఎన్ని బట్టలు, బీరువా నిండా నీ బట్టలే, నువ్వు వేసిన బట్టలు మళ్ళా వేయవు. అంటే ఇంత విధంగా నువ్వు ఉన్నావంటే ఉన్నదానితో నువ్వేం చేయాలి? తృప్తిని చెందాలి. చీర బాగుంది,
అనకూడదు. చీరలని కొంతమంది లేడీస్కి జెంట్స్కి వ్యత్యాసం చెప్తానండి. లేడీస్కి పెద్ద బీరువా ఉంటుంది, బీరువా నిండా చీరలు ఉంటాయి. ఈ పురుషులకి అంతా కూడా పెట్టు ఉంటుంది, పెట్టులో మూలలు ఉంటాయి కదా. చాలా మట్టికి చూడండి, మన తండ్రిని తల్లిని చూస్తే మా అమ్మాయికి ప్రత్యేకంగా ఒక బీరువా ఉంటుంది, బీరువా నిండా చీరలు ఉంటాయి, ఆవిడకి వస్తనే ఉంటాయి. ఇది ఉన్నదే ఒక సెల్ఫ్, ఆ సెల్ఫ్ నిండదు ఎప్పుడు. ఎందుకు ప్రాక్టికల్గా నేను ఎందుకు చెప్తానంటే, ఉన్నదానితో తృప్తి చెందడం మనం నేర్చుకోవాలి. ఉన్నదానితో తృప్తి చెందడం నేర్చుకోవాలంటే అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో మనం ఏం చేయాలట. ఎందుకు తృప్తి లేకుండా బ్రతుకుతున్నారు ఈ రోజు అంటే ఆశల వలయాలలో చిక్కుకున్నారు. భక్తిలో, మన భక్తిలో ఏముండాలి? ప్రభువా నాకు ఇది ఇచ్చావు, థ్యాంక్ యూ, చాలు 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 చాలు. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఇలా అడగాలి. మళ్ళా దేవుడిని మనల్ని రుబాబు చేస్తూ ఉంటారు దేవుడిని. ఏమని? యేసు నామంలో అంతే ఇచ్చేయాలంతే. మళ్ళీ ఎలాగా ఆశీర్వదించాలంటే తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించిన దేవా నన్ను కూడా, యోబును రెండంతలుగా ఆశీర్వదించిన దేవా నన్ను కూడా, ఇస్సాకు విత్తనం వేసి నూరంతలుగా ఆశీర్వదించిన దేవా నన్ను కూడా. అబ్బా, ఆశలకి అసలు అంతేముందా? ఆశలకు అంతేముందా? సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధన. అంటే మనం ఉన్న దాంట్లో మనం ఏం చేయాలి? తృప్తి కలిగిన వారమే మనం బ్రతకవలసిన అవసరం ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ భక్తి భౌతికమైన విధంగా కాకుండా ఆత్మీయ సంబంధమైన విధంగా సంతృప్తి కలిగిన వారు మనం బ్రతకాలి. అందుకే పౌలు గారు అనేక మార్లు దేవుని గోజాడినప్పుడు పౌలు గారితో అనేక మార్లు దేవుడు అన్న మాట, నా కృప నీకు చాలు, నా కృప నీకు అంతే చాలు. ఇచ్చావా? థ్యాంక్ యూ. ఇవ్వలేదా? ఇంకా థ్యాంక్ యూ అని చెప్పాలి దేవుడికి. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆకలి ఎక్కువ. ఏ ఆకలి? ఏ ఆకలి అంటే అయ్యో బాబోయ్, బ్యాంక్ బ్యాలెన్స్ నెంబర్లు మారిపోవాలట, ఒక్కసారి అర్థాంతరంగా వచ్చేట్టుకోవాలంట. ఎలాంటి పోతాయి? జనాలు పరిగెడుతూ ఉన్నారు. క్రైస్తవ జీవితంలో అన్న వస్త్రములు కలిగిన వారు మనం ఏం చేయాలట? తృప్తి కలిగి బ్రతకాలట. మొదటిది చెప్పండి, ఎలా ఉండాలి? మన భక్తి ఎలా ఉండాలి? కలంకము లేని విధముగా ఉండాలి. ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా మన భక్తి ఉండాలి. ఆ భక్తే నిష్కలంకమైన భక్తి. రెండవది ఏంటి? శక్తి కలిగిన భక్తి కలిగిన వారమై ఉండాలి. శక్తిని పొందుకునే భక్తి కలిగిన వారమై ఉండాలి. మన నిరీక్షణకు ఆధారమైన విధంగా మన భక్తి ఉండాలి. మూడవది సంతృష్టి సహితమైన దైవభక్తి. చూడండి, 2వ అధ్యాయంలోకి వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో భక్తిలో మనం ఎలా ఉండాలో 2వ అధ్యాయం 1వ వచనంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, మన ఎలా సంపూర్ణ భక్తి 100% నీ భక్తిని ఫుల్ఫిల్ చేయాలి. 100% నీ భక్తిలో ఎక్కడ లోపం ఉండకూడదు. అలా ఉండాలంటే అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏం చేస్తున్నారట? మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగిన వారిగా ఉంటే మనం చేసే పని ఒకటేనండి, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, దేశాల కొరకు, ప్రజలందరి క్షేమం కొరకు మనం ఏం చేస్తామంట? ప్రార్థన. రాత్రి చెప్పను, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన, ఏక మనసుతో కూడిన ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, అత్యాశక్తితో కూడిన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన గురించి చెప్పాను రాత్రి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంపూర్ణ మాన్యత కలిగిన భక్తిగా మనం బ్రతకాలట. సంపూర్ణ మాన్యత. ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలందరికీ 10వ వచనంలో చెప్తున్నాడు, దైవ భక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. క్రైస్తవులు ఎలా ఉంటారు? దైవ భక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలు. ఏ స్త్రీలలో? ఈ స్త్రీలు ఏ స్త్రీలు? ఇక్కడ ఉన్న స్త్రీలు ఏ స్త్రీలు? దైవ భక్తి కలిగిన స్త్రీలేనా? దైవ భక్తి కలిగిన స్త్రీలుగా బ్రతుకుతున్నామా? దైవ భక్తి కలిగిన వారిగా దేవుని మాటలు నేర్చుకుంటున్నామా?
దైవభక్తి కలిగిన పిల్లలుగా మనం ఉంటున్నామా? దైవభక్తి కలిగిన వారిగా మనలను ఆత్మీయముగా ఆత్మ సంబంధమైన విధముగా అలంకరించుకుంటున్నామా? ఇది దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. స్త్రీలు ఎలా ఉండాలట? దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము ఏం చేయాలి? అలంకరణ. నీ ఆత్మ అలంకరించబడాలి, ఆత్మీయతలో అలంకరించబడాలి. ఆ ఆత్మ అలంకరణలో నువ్వు చేయవలసిన పని మంచి పని, మంచి పనులు, మంచి పనులు, మంచి పనులు. సంతృష్టి సహితమైన దైవ భక్తిని గురించి ఆలోచన చేసాం. ఇక్కడ అంటున్నాడు, సంపూర్ణ భక్తిలో దైవ భక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము ఏం చేసుకోవాలట? అలంకరించుకోవాలట. అందుకే స్త్రీలు మౌనముగా ఉండే సంపూర్ణ విధేయతతో దేవుని వాక్యమును నేర్చుకోవాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితాల్లో దైవ భక్తి కలిగిన వారిగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అనుకోవాలి, స్వస్థ బుద్ధి కలిగిన వారమే ఉండాలట. తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని, జడలతో గాని, విలువగల బంగారముతో ముత్యములతో విలువగల వస్త్రములతో అలంకరించుకొనగా దైవ భక్తి కలిగిన స్త్రీలకు పోలిన వారమే మనం బ్రతకాలట. అంటే ఆత్మలో అలంకరించబడాలి, ఆత్మీయంగా అలంకరించబడాలి. క్రైస్తవ జీవితాల్లో మనం ఎలా ఉండడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. మరొక మాటను మనం ఆలోచన చేయగలిగితే పేతురు రాసిన రెండో పత్రికలోకి మనం వెళ్ళగలిగితే, పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో మన భక్తిలో మరొక భక్తి కనిపిస్తూ ఉంది. ఏమంటే ఇక్కడ నేను చదువుకుంటాను, మీ మనసులో మీరు చదువుకోండి. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. అబ్బా, ఏమన్నది? భక్తి యందు సహోదర ప్రేమ కలిగిన భక్తి ఉండాలంటే ఈరోజు సంఘాల్లో ఇది ఉందా? ప్రేమ కలిగిన భక్తి. అబ్బాయి ఏం చెప్తారు? భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనడి. ఏ ప్రేమ కనిపిస్తుంది ఇక్కడ? ప్రేమ కలిగిన భక్తి. ఏ భక్తి ఇది? ప్రేమ కలిగిన భక్తి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే భక్తి. నీ దేవుడిని ఎలా ప్రేమిస్తున్నావో అలాగే ఎదుటి వారిని ప్రేమించే భక్తి కలిగిన వాళ్ళను బ్రతకాలట. అదే చెప్తాడు, ఎవడైనా నేను దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన వాడు ఏమవుతాడు? అబద్ధికుడు. ఈ మాట ఎక్కడుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాల్లో, ఆయనే మొదట మనల్ని ప్రేమించెను కనుక మనం ఆయన ప్రేమించుచున్నాము. ఎవడైనా నేను దేవుడిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడగును. తాను చూచిన దేవుణ్ణి ప్రేమింపలేని వాడు దేవుణ్ణి ఎలాగూ ప్రేమించగలడు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడిని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించును. క్రైస్తవ జీవితాల్లో మనము ప్రేమ కలిగిన భక్తి కలిగిన వారమే. సహోదరి, ముఖ్యంగా సహోదరులు ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనే భక్తిలో ముడిపడాలి. ఎలా ఉండాలి? ప్రేమ అనే భక్తిలో ఉండాలి. భక్తి కలిగిన ప్రేమ కలిగిన భక్తిలో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవ జీవితంలో ఇది చాలా అవసరమైంది. కాబట్టి సహోదర ప్రేమలో మనం దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నామో ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా మనం అదే విధమైన ప్రేమ చూపించాలి. ఎందుకంటే దేవుడు శాశ్వతమైన ప్రేమను చూపించాడు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు దేవుని యందు భయభక్తి కలిగిన వాడిగా ఉన్నా, దేవుని యందు భయభక్తి లేని వాడిగా ఉన్నా, దేవుడు నీ ఎడల మాత్రం విడువక ఎడబాయక కృప చూపిస్తూ ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఈ వచనంలో మనం చూడవలసిన మాట ఏంటంటే, సహోదర ప్రేమలో మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు. సహోదర ప్రేమలో మనం ఎలా ఉండాలంట? భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను ఏం చేయాలట? అమర్చుకోవాలట. ఉందా సహోదర ప్రేమ? ఉందా మీలో? సహోదరి ప్రేమ ఉందా? ఒకరి ఎడల ఒకరు ప్రేమించడం, ఒకరి కొరకు ఒకరు ఆలోచన చేయడం, ఒకరి ఎడల ఒకరు కేరింగ్ తీసుకోవడం, ఇది చాలా అవసరం. రెస్పాన్సిబిలిటీ కలిగిన పిల్లలుగా ఉండాలి మనం. సంఘానికి మొదటి నుంచి అదే నేర్పను. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది, ఏదైనా సమస్య జరిగితే అక్కడ మేము ఉన్నామనే భరోసా కావాలి సంఘం ద్వారా. ఎదుటి వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే,
క్రైస్తవ జీవితంలో సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోవాలంట. దయను అమర్చుకోవాలంటే భక్తి యందు సహోదర ప్రేమ, సహోదరి ప్రేమ కలిగిన వారిని మనం బ్రతకవలసిన అవసరం. క్రైస్తవ జీవితంలో ఇవి ఉన్నాయా? ప్రభు వాళ్ళకి సిద్ధపడుతున్నాం, ప్రభు వాళ్ళలోకి మనం వెళ్ళిపోతున్నాం. సహోదర ప్రేమ యందు భయభక్తులు కలిగిన వారికి మనం ఉన్నామా? దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడు? కీర్తన గ్రంథం 5వ కీర్తనలోకి వెళ్తే 5వ కీర్తన 4వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు? 5వ కీర్తన 4వ వచనంలో ఆయన ఆలోచన చేస్తే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు వేషధారణ కలిగిన వారు నీ సన్నిధిని నిలువలేరు. ఇగో పాపములో, లోకములో, అవిధేయతలో పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారు నీవు నశింపచేయుదు. కపటమును చూచి నరహత్య జరిగించువాడు యెహోవాకు అసహ్యుడు. ఏమన్నాయా లక్షణాలు మనలో ఉన్నాయేమో చూసుకోండి ఒకసారి. మనలో ఏమన్నా లక్షణాలు ఉన్నాయేమో ఇక్కడ? ఇటువంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయేమో మనలో? చేదైన వేరు, ఆయాసకరమైన పనులు, మన మాటల్లో, మన చూపులో, మన ప్రవర్తనలో, మన విధానాల్లో. ఎందుకంటే దేవుని సన్నిధిలో చెడుతనమునకు అవకాశం లేదట. నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనము నీ యొద్ద. నేను పవిత్రుడిని, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా. దేవుడు ఎంత పరిశుద్ధుడు! నీ భక్తి విషయాల్లో నిష్కలంకమైన భక్తి కలిగిన వారమై బ్రతకాలి. కలంకము లేని విధంగా మనం బ్రతకాలి. అందుకే చెప్తాడు ఇక్కడ, అబద్ధం ఆడు వారిని నువ్వు నశింప చేస్తావు. కపటమును చూచి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరిస్తాను. దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తుండి భయం లేకపోయినా, భయం ఉండి భక్తి లేకపోయినా నీ భక్తి అంతా కూడా వ్యర్థం, వేస్ట్. చాలా మంది చెప్తారు, ఇంత బతికి అలా అయిపోతుంది మన భక్తులు. చాలా మందికి భయం ఉండదండి. ఏముంటది? భక్తి ఉంటుంది. భయం ఉండదు. క్లియర్గా చెప్తున్నాం, భయం ఉండదు. భగవంతుని ఎడల ఆసక్తి కలిగి ఉంటే భయపడతాం మొదట, తర్వాత భక్తి కలిగిన వాడు. భగవంతుని ఎడల నీకు ఆసక్తి కావాలి. నిన్ను కలిగించిన వాడు, సృష్టించిన వాడు, జీవాన్ని ఇచ్చిన వాడు, ఊపిరినిచ్చిన వాడు, సమస్తాన్ని ఇచ్చిన వాడు, కంటికి రెప్ప వలె కాపాడుతున్న దేవుని ఎడల నీకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి లేకపోతే నీ భక్తి వ్యర్థం. క్రియలు లేని విశ్వాసము. క్రైస్తవ జీవితాల్లో నువ్వు ఏ భక్తి కలిగి ఉన్నావో నీకు నువ్వే పరీక్షించుకో. మొదటిగా మనం ఆలోచన చేద్దాం. మొదటి పాయింట్ చెప్పండి. నిష్కలంకమైన భక్తి నీలో ఉందా? కలంకము లేని విధంగా నువ్వు బ్రతుకుతున్నావా? 2, శక్తి కలిగిన భక్తి. ఏదైనా శక్తి కలిగిన భక్తి కలిగిన వాడు ఏంటంటే దేవుని శక్తిని పొందుకోవాలి. నువ్వు ధైర్యం రావాలి. దేవుని యందు భయభక్తిని కలిగి ఉండడం వల్ల నీకు ధైర్యం పుట్టాలి. 3వది ఏంటంటే సంతృష్టి సహితమైన దైవ భక్తి. 4వది సంపూర్ణ భక్తి. 5వది దైవ భక్తి గల స్త్రీలు. వదిలేహారు స్త్రీలు, అందరూ వదిలేహారు. దైవ భక్తి కలిగిన స్త్రీలుగా ఏం చేయాలంటే వాక్యాన్ని నేర్చుకోవాలి, వినాలి, లోబడాలి. విధేయత కలిగిన వారే బ్రతకలట. ఆలోచన చెప్పండి. ప్రేమ కలిగిన భక్తి కలిగిన వారమై ఉండాలి. మనం ఎలా ఉన్నామో మనం ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో గోజాడదాం. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక. పెద్దపడిన వాక్యము మన వెలుగులో ఫలించును గాక. ప్రభు పాలన కొరకు సిద్ధపడదాం. అందరూ లేచి నిలబడండి. బాప్తిసం తీసుకున్న వారు అందరూ లేచి నిలబడండి. ఒకసారి నీ భక్తి జీవితం ఎలా ఉందో, నీ భక్తి జీవితం